అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈదను దేవుని వాగ్దానం. ఆయన నిన్ను ప్రేమించి దేశంలో దీవించును. ద్వితీయోపదేశకాండం 7:12 ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చిదనని ప్రమాణం చేసిన దేశంలో నేను దీవించును. ప్రైజ్ లార్డ్. దేవుడు ఏ విషయాల్లో దీవిస్తారో అన్న విషయాలను మరి 28వ అధ్యాయంలో కూడా చాలా వివరంగా ఇలాగూ తెలియచేయటం మనం చూడగలం. 28వ అధ్యాయం 1-14 చూస్తే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి దీవించును. పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు. గర్భఫలమును దీవించును, భూఫలమును దీవించును, పశువుల మందలను దీవించును, దుక్కుటేదలను దీవించును, గొర్రె మేకలను దీవించును. గంపయు పిండి పిసికి నీ తొట్టియు దీవించును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించును, వెలుపులకు వెళ్ళినప్పుడు దీవించును. నీ మీద పడి నీ శత్రువులు నీ ఎదుట హతం చేసినట్లు హతమగునట్లు చేసి నిన్ను దీవించును. వారొక త్రోవలు నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోయినట్లు చేసి దీవించును. నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నాలన్నింటిలోనూ నేను దీవించును. నిన్ను ఆశీర్వదించి దీవించును. ఆయన తనకు నేను ప్రతిష్ఠిత జన్మగా స్థాపించి నిన్ను దీవించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నువ్వు పిలువబడినట్లు చేసి దీవించును. అట్లా నీవు పిలువబడ్డ చుండుటను బట్టి జనులు నీకు భయపడినట్లుగా దీవించును. నీ గర్భఫల విషయంలో సమృద్ధిగా నీకు మేలగునట్లు చేసి దీవించును. నీ పశువుల విషయంలో సమృద్ధిగా నీకు మేలగినట్లు చేసి దీవించును. నేల పంట విషయంలో నీ సమృద్ధిగా నీకు మేలు చేసి దీవించును. నీ దేశం మీద వర్షం దాని కాలమునందు కురిపించి దీవించును. నీవు చేయు కార్యములలో అన్నిటినీ ఆశీర్వదించటగాను ఆకాశమును తన మంచిదనని తెరిచి దీవించును. నీవు అనేక జన్మలకు అప్పిచ్చినట్లు చేసి దీవించును. నీవు అప్పు చేయకుండానట్లుగా చేసి దీవించును. నేను తలగా నియమించి దీవించును, తోకగా ఉండకుండానట్లు నేను దీవించును. నీవు పైవాడుగా మాత్రమే ఉండినట్లు దీవించును, క్రిందివాడుగా ఏమాత్రం ఉండకుండా దీవించును. ప్రైజ్ లార్డ్. మలాకి 3:10-13 చూస్తే, మన పంటను తినివే పురుగును గద్దించి దీవించును, భూ పంటను నాశనం చేయకుండా దీవించును. ద్రాక్ష చెట్ల అకాల ఫలము రాల్చుకున్నట్లు దీవించును. ఆనందకరమైన దేశంలో వాళ్ళు నివసించినట్లు దీవించును. అన్ని జనులందరూ మనల్ని చూచి ధన్యులగినట్లు దీవించును. ఆకాశపాకులను విప్పి తన దీవులన్నిటి పట్టజాలంత విస్తారంగా కుమ్మరించి దీవించును. చూసలా ఇదంతా ఓ కోణం అయితే, మరో కోణంలో దేవుని దీవులు చూసినట్లయితే సంఖ్యాకాండం 6:25-26 నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించి నేను దీవించును. తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింప చేసి నీకు సమాధానం కలుగు చేసి నేను దీవించును. మత్తయి సువార్త 1:21 మనందరి పాపముల నుండి ఆయనే రక్షించి దీవించును. 23 దేవుడు మనకు తోడుగా ఉండి దీవించును. మత్తయి సువార్త 5:3-12 పరలోక రాజ్యాన్ని ఇచ్చి దీవిస్తాడు. మనల్ని వదాచి దీవించును. భూలోకాన్ని స్వతంత్రించుకున్నట్లు చేసి దీవించును. తృప్తినిచ్చి దీవించును. కనికరం పొందినట్లు దీవించును. దేవుని చూచినట్లు దీవించును. దేవుని కుమారులు అగినట్లు చేసి దీవించును. సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చి దీవించును. పరలోకమందు ఫలమును అధికము చేసి దీవించును. ఇంకా గమనిస్తే 13వ లోకానికి ఉప్పుగాను, 14వ లోకానికి వెలుగుగాను చేసి, అది జీవపు వెలుగుగా చేసి దీవించును. యోహాను సువార్త 7:38 జీవ జల నదులుగా చేసి మనల్ని దీవించును. యోహాను 4:14 నిత్య జీవము కొరకు ఊరిడి నీటి బొగ్గుగా చేసి దీవించును. 23వ ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించినట్లు చేసి దీవించును. 5:24 మరణంలో నుండి జీవంలోనికి దాటింప చేసి దీవించును. 1 కొరింథీ 12:4-11 ఆత్మ సంబంధమైన వరములు ఇచ్చి దీవించును. గలతీ 5:22 ఆత్మ సంబంధమైన ఫలములు ఇచ్చి ఫలింప చేసి దీవించును. మరి ముఖ్యంగా తన రక్తాన్ని ఇచ్చి దీవించును, తన వాక్కునిచ్చి దీవించును, తన ఆత్మనిచ్చి దీవించును, తన అభిషేకాన్ని ఇచ్చి దీవించును, పునరుద్ధారాన్ని ఇచ్చి దీవించును, పునరుద్ధాన శక్తినిచ్చి దీవించును, పరలోకాన్ని పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చి దీవించును. ప్రైజ్ లార్డ్. ఎల్లవేళలా మనలను తన రక్త ప్రోక్షణ క్రింద నుంచి భద్రతనిచ్చి దీవించును.
మనకు తన నామాన్ని ధరింపచేసి మనల్ని దీవించు. ప్రత్యేకమైన నూతనమైన కొలతలేని తన అభిషేకాన్ని ఇచ్చి దీవించును. ప్రార్థనాత్మను, విజ్ఞాపనాత్మను, జ్ఞానాత్మను, తెలివితేటలను, వివేచనాత్మను, ప్రవచనాత్మను ఇచ్చి దీవించును. ప్రేమ, దయా, కనికరం, జాలి, కృపలను ఇచ్చి దీవించును. తన మహిమతో నింపి దీవించును. పరిశుద్ధతనిచ్చి దీవించును. పరిశుద్ధాత్మ అగ్గితో, తన శక్తితో, తన ప్రభావంతో నింపి దీవించును. మెటీరియల్ థింగ్స్ తో నింపి దీవించును. అద్భుతమైన రీతిలో తన సారూప్యంతో నింపి దీవించును. తన చిత్తంతో నింపి తన పట్ల కృతజ్ఞతా భావంతో, ఆరాధనా భావంతో నింపి దీవించును. అద్భుత కార్యాలతో, ఆశ్చర్య కార్యాలతో నింపి దీవించును. మంచి తనంతో నింపి దీవించును. ఇక్కడ చూస్తే జీవజల నదిగా, పొంగుపొరుల పాత్రగా, ప్రేమ ప్రవాహంగా మనల్ని చేసి దీవించును. మరో అద్భుతం, నిత్యము ఉబుకుచుండి నీటి ఊటగా చేసి దీవించును. ఇక్కడ ఎన్నెన్నో దీవెనలు, లెక్కలేనన్ని దీవెనలు. ఆయన మనల్ని దీవించటను ఆలోచిస్తే ఒక వర్షం ఎడతగని రీతిలో కురి వర్షముగాను, ఆగిపోని నీటి ప్రవాహాలుగాను చెప్పుకోవచ్చు. ప్రైజ్ లార్డ్. అలాగని మనను మన దేవుడు ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధిపరిచి మన దేశంలో దీవించును. అయితే మనము ఆయన ప్రవహింపచేయు దీవెనల ప్రవాహపు తావులలో నిలిచి ఉండుట చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే అదేమంటే ద్వితీయోపదేశకాండ 7:12, 28:1-2 చూస్తే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆ మాటలను అనుసరించి నడుచుకున్న ఎడల ఈ దీవెనలని నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. నీ నుండి దీవెనలు, ఆశీర్వాదాలు, అభివృద్ధి కావాలనుకున్నా మా జీవితాల్లో నీ ప్రేమను పొందుకున్నట్లును, నీ ప్రేమను పొందుకొనినట్లు, నీ మాటలను శ్రద్ధగా అనుసరించినట్లును, నీ కృపనిచ్చి శారీరక, మానసిక, ఆర్థిక, ఆత్మీయ ఆశీర్వాదపు తావులలో మేము నిలిచిండునట్టి కృపాభాగ్యమును మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.